రష్మిక మందాయన చెప్పకనే చెప్పిన సందర్భం ఉందేమో తప్ప విజయ్ నోట్ అంటే మాత్రం చాలా కష్టంగా వినిపించలేదు. సో ప్రతిదీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ప్రైవేట్గా ఉంచారు, సీక్రెట్గా అయితే ఉంచలేదు. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళ ప్రేమ విషయాన్ని సీక్రెట్గా అయితే ఉంచలేదు, కానీ ప్రైవేట్గా అయితే మాత్రం చెప్పలేదు ఎక్కడ కూడా. జెన్సీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా గ్రాండ్ అనౌన్స్మెంట్స్, ఇదిగో మేము ప్రేమించాం, ప్రేమలో ఉన్నాం, వీఆర్ ఇన్ డేటింగ్, లేకపోతే వీఆర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్తూ ఉంటారు, లేకపోతే బ్రేకప్ అయితే బ్రేకప్ అయిందని చెప్తూ ఉంటారు. ఇలా ఉంటూ ఉంటుంది. బట్ వీళ్ళు మాత్రం ఎక్కడ సీక్రెసీ అనే విషయం పక్కన పెడితే అది కాదు, కానీ కరెక్ట్గా చాలా ప్రైవేట్గా ఉంచే ప్రయత్నం చేశారు. రష్మిక అండ్ విజయ్ వాళ్ళ ఫొటోస్ షేర్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే అనింద్ర చెప్పినట్టుగా ఈవెంట్స్లో పాల్గొన్నప్పుడు ఒకరి గురించి ఒకరి భావాలను వ్యక్తపరచుకోవడం కావచ్చు. ఎక్కడ చూసినా బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించేలా ఉన్నారు తప్ప మేము రిలేషన్షిప్లో ఉన్నాము అని అనిపించేలాగో, లేకపోతే ఆ మాటలు రెప్లికేట్ ఎక్కడ అనిపించలేదు. రిసార్ట్స్, డెకరేషన్, టైమింగ్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారే, ఎక్కడా కూడా బయటపడలేదు వాళ్ళు. ఇంకో మాట మాట్లాడుకోవచ్చు, గాసిప్స్ కన్నా వాళ్ళ పనే చెప్పుకొచ్చింది. ఎప్పుడు గాసిప్స్కి వాళ్ళ ఛాన్స్ ఇవ్వలేదు. దాదాపుగా రూమర్స్కి మాట్లాడుకున్న సందర్భంలో కొట్టిపారేశారే తప్ప వాళ్ళ గురించి ప్రార్థన తీసేలాగా, వేరే అర్థం వచ్చేలాగా ఎక్కడ వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ విషయంలో, వాళ్ళ కెరియర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే రష్మిక మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేస్తున్నారు, మల్టిపుల్ టాప్ హీరోస్తో చేస్తున్నారు. అండ్ విజయ్ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో కొత్త మూవీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇన్స్టెడ్ అండ్ రిలేషన్షిప్ని పబ్లిసిటీ చేసుకుని, లేకపోతే దాని మీద ఫోకస్ అయ్యి ఫిలిమ్స్ నుంచి డిస్ట్రాక్షన్ అయ్యే సిచ్యువేషన్స్ కన్నా వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళ రిలేషన్షిప్ని చాలా స్టాండర్డ్గా ఉంచున్నారు. వాళ్ళ రిలేషన్షిప్ని అంత స్టాండర్డ్గా ఉంచుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా జెన్సీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండే ప్రయత్నం చేస్తారు, అంబిషన్స్ గురించి షేర్ చేస్తూ ఉంటారు. సో దాదాపు ఏంటంటే వాళ్ళు వాట్ వి సే ఎక్స్ప్రెసివ్, లోపల ఏ ఫీల్ ఉన్నా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్ దే విల్ సే వీఆర్ ఇన్ లవ్. లేదు బ్రేకప్లు ఉంటే కనుక మేము విడిపోయాం, ఇండివిజువల్గా హ్యాపీగా ఉన్నామని చెప్పి. అండ్ ఈ పిక్ చూడండి, 7 అడుగులు వేస్తూ ఒక పిక్. ఐ రిక్వెస్ట్ ఒక్కొక్క పిక్ని మనం ఓకే. రష్మిక మందన కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన సందర్భం, ఇంట్రడ్యూసింగ్ టు యూ నౌ మై హస్బెండ్ అంటూ కూడా తను పోస్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు డీటెయిల్గా రష్మిక మందన పోస్ట్ చేసిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇంట్రడ్యూసింగ్ టు యూ నౌ మై హస్బెండ్ మిస్టర్ విజయ్ దేవరకొండ అంటూ ఎంత క్యూట్గా, బికాస్ తను మాట్లాడినట్టుగానే తన మాటలు ఎంత క్యూట్గా ఉంటాయో తన టెక్స్ట్ కూడా అలాగే ఉంది. ఇంట్రడ్యూసింగ్ టు యూ నౌ మై హస్బెండ్ మిస్టర్ విజయ్ దేవరకొండ, ద మ్యాన్ హూ టాట్ మీ వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చెప్పిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ద మ్యాన్ హూ షోడ్ మీ వాట్ బీయింగ్ పీస్ ఫీల్స్ లైక్. ప్రశాంతత ఎలా ఉంటుందో, నిజమైన ప్రశాంతత ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ద మ్యాన్ who told me every day that dreaming big was absolutely okay and constantly telling me I was capable of achieving something much more than what I could possibly think I ever could. Wow, what a relationship. చూడండి, తను నెక్స్ట్ లైన్ చాలా ఇంటెన్సిటీ ఉంది. The man who told me every day that dreaming big was absolutely okay. అంటే పెద్ద కలల కండం సాధారణమే అంటూ చెప్పుకుంటూ వచ్చేవాడు. కాన్స్టెంట్లీ టెలింగ్ మీ ఐ వాజ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐ కుడ్ పాసిబుల్లీ థింక్ ఐ ఎవర్ కుడ్. అంటే నేను ఎప్పుడు చేయలేను అనుకునే వాటిని కూడా చేయగలిగేలా, నాకు అది చెప్పాలంటేనే జస్ట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఆమె మాటలు, కాన్స్టెంట్లీ టెలింగ్ మీ ఐ వాజ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్, అంటే నేను సాధించగలని చెప్పి తనకి నమ్మకం ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చేవాడు. నేను సాధించగలని చెప్పి కాన్స్టెంట్గా చెప్పుకుంటూ వచ్చేవాడు. వాట్ ఐ కుడ్ పాసిబుల్లీ థింక్ ఐ ఎవర్ కుడ్. నేను చేయగలనా లేదా, చేస్తాను లేదా ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాటిని కూడా నువ్వు చేయగలవని చెప్పి నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు
అని చెప్పి తను చెప్పుకొచ్చింది. ద మ్యాన్ హూ ఇస్ నెవర్ స్టాప్ మీ ఫర్ డాన్సింగ్ లైక్ నో వన్స్ వాచింగ్. నా డ్యాన్స్ విషయంలో ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ద మ్యాన్ హూ షోడ్ మీ ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్ అండ్ ట్రస్ట్ మీ ఐ కుడ్ రైట్ ఎ బుక్ ఆన్ దిస్ మ్యాన్. బా ఈ లైన్లో ఇచ్చి పడేసిందంతే. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, ట్రావెల్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అని చెప్పుకొచ్చాడు. అండ్ నమ్మండి, ఈ వ్యక్తి మీద ఒక బుక్ రాయగలను నేను. ఐ కుడ్ రైట్ ఎ బుక్ ఆన్ దిస్ మ్యాన్. I have become the woman I have always dreamt of being because you made her who she is today. I have truly been blessed. నేను నిజంగా అదృష్టవంతురాలని. ఎందుకంటే I have become the woman I have always dreamt of being. నేను ఎలా ఉండాలి అని చెప్పి అనుకునే నన్ను అలాగే I have become the woman I have always dreamt of being. నేను ఎలా ఉండాలని చెప్పి కలలకనే దాన్ని అలాగే ఉన్నాను. బికాస్ యూ మేడ్ హర్ హూ షీ ఈస్ టుడే. నేను ఈరోజు ఉండడానికి కారణం నువ్వే అంటూ కూడా విజయ్ దేవరకొండ చెప్తూనే, విజు ఐఎమ్ ఆల్వేస్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఐ హ్యావ్ ఆల్వేస్ టోల్డ్ యూ దాట్, బట్ యు నో సడన్లీ ఆల్ ఆఫ్ మై అచీవ్మెంట్స్, స్ట్రగల్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, జాయ్, లైఫ్, ఎవ్రీథింగ్ జస్ట్ మేక్స్ అ లాట్ మోర్ సెన్స్ నౌ. ఇట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ యూ witnessing it all, being the biggest part of it all. I am so excited to becoming your wife, to be your wife, to be called your wife. It's full party time now. Let's have the bestest life ever together. I love you అంటూ ఇన్నాళ్ళకి అఫీషియల్గా అనౌన్స్ చేసింది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండకు సంబంధించి ఐ లవ్ యూ అనే పదం విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ద వెరీ ఫస్ట్ టైం చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. విజయ్ ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది అంటే లాస్ట్ లైన్ మీరు చూడండి. ద వెరీ ఫస్ట్ టైం షీ సైడ్, ది వెరీ ఫస్ట్ టైం విజయ్ దేవరకొండను ఉద్దేశించి ద వెరీ ఫస్ట్ టైం షీ సైడ్ ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది. వా క్యా బాత్ హై యార్. అర్థం చేసుకోవచ్చు. ఓ మై గాడ్, ఇప్పటికీ చాలామంది కమెంట్ చేస్తున్నారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్ అంటారు కొంతమంది. సో మీరు మీ కామెంట్స్ని, మీ విషెస్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒక్కసారి ఆ ఫొటోస్ని చూద్దాం.